Today's recipe is liquid dough aloo paratha. Hello, welcome to Pampachi's channel. Shankar Lakshmi ఇవాళ నేను ఆలు పరాటా విత్ లిక్విడ్ డవ్ చేస్తున్నాను. సో దీనికి ఏం చేస్తున్నానంటే ఒక మీడియం సైజు ఆలూని బాయిల్ చేస్తున్నాను. జస్ట్ ఎంత అంటే మనం పొట్టు తీసేసి గ్రేట్ చేసేంత ఉండాలి. దానికి ఒక కప్పు ఇది ఒక చిన్న గ్లాసు గోధుమ పిండి, కొంచెం నాకు ఈ కరివేపాకు కొత్తిమీర వేస్తే నచ్చుతుంది, సో నేను అది వేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు, కారం, తర్వాత జీలకర్ర, కలౌంజి అంటే తెలుసు కదా, ఉల్లిగడ్డ గింజలు, ఉల్లి గింజలు, కొంచెం పసుపు వేస్తాను. సో ఇప్పుడు ఈ బౌల్లో కరివేపాకు కొత్తిమీర వేసిన బౌల్లో పసుపు, కారం అన్న పచ్చిమిర్చి అన్న మీ ఇష్టం, ఏది మీకు నచ్చుతుంది అంటే అది వేసుకోండి. సో ఉప్పు, తగినంత ఉప్పు, సో ఈ సైజు ఆలుగడ్డ నేను బాయిల్ చేస్తున్నాను. సో నేనేమనుకుంటాను, ఇంకో కొంచెం ఒక హాఫ్ గ్లాసు గోధుమ పిండి వేద్దాం అనుకుంటున్నాను. సో ఆ సైజు ఆలుకి ఇప్పుడు ఈ 1.5 ఈ చిన్న గ్లాస్ 1.5 కప్ కంటే కొంచెం తక్కువ గోధుమ పిండి తీసుకున్నాను. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డ ఉడికాక గ్రేట్ చేసి ఇందులో వేసేసి అప్పుడు తగినంత నీళ్ళు పోసేసి దోశ పిండిలాగా చేసేసి ఊతప్ప పిండిలాగా యాక్చువల్గా చేసి పెంక మీద వేద్దాం. ఆలుగడ్డ ఉడికింది, నేను స్కిన్ తీసాను. సో ఇలా గ్రేట్ చేసుకుంటాను ఇప్పుడు. సో ఇలా గ్రేట్ చేసిందంతా ఇందులో వేస్తాను. వేసేసి కొంచెం నీళ్ళు పోసి డవ్ ప్రిపేర్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకోండి మంచిగా. సో మిక్స్ చేసుకున్నాక అప్పుడు నీళ్ళు పోసేసి కొంచెం ఊతప్ప పిండిలాగా చేసుకోవాలి. పిండిని ఇలా జారువాడుగా కలపాలి, ఇలా జారాలి, ఈజీగా జారాలన్నమాట. సో ఈ మాదిరిగా కలుపుకోవాలి పిండిని. సో ఇందులో ఈ మాదిరిగా పోయాలి. కొంచెం ప్యాన్కి నూనె రాశాను. ఇది ఇప్పుడు మీడియం మంట పెడతాం. పోసేటప్పుడు చిన్న పెట్టండి. ఒకటి గమనించండి, ప్యాన్ ఎక్కువ హీట్ అవ్వద్దు ఫస్ట్లో, తర్వాత పెంచుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేద్దాం. ఒక పక్క కాలాక అప్పుడు మనం ఫ్లిప్ చేద్దాం. రెండు సైడ్ ఇలా ఫ్లిప్ చేశాను. ఇప్పుడు కొంచెం ప్రెస్ చేయాలి. సో ఇంకో అది పరాటా చేసేటప్పుడు కొంచెం నీళ్ళు ఇలా పోసేసి కొంచెం ఈ పెంకని చల్లార్చాలన్నమాట. చల్లార్చి అప్పుడు ఆయిల్ రాయాలి. సో కొంచెం చల్లారాక నూనె రాసేసి మళ్ళీ ఇది పోసేసి లిడ్ పెట్టాలి. సో ఇది మన లిక్విడ్ డవ్ ఆలు పరాటా. ఒకసారి ట్రై చేసి చూడండి.